కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ హయాంలో జెట్ విమానాల కొనుగోలులో భారీ అవినీతి జరిగిందనే ఆరోపణలపై పెనుదుమారం రేగుతోంది. 2008లో 3 యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారంలో బ్రెజిల్కు చెందిన ఎంబ్రేయర్ సంస్థ కొందరికి ముడుపులిచ్చిందని ఓ పత్రిక కథనం ప్రచురించింది. ఈ వ్యవహారంపై ఇప్పటికే అమెరికా, బ్రెజిల్లో దర్యాప్తు కొనసాగుతుండగా ఆరోపణలపై 15 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఎంబ్రేయర్ సంస్థను భారత ప్రభుత్వం కోరింది. 10 ఏళ్ల పాలనకు సంబంధించి తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న యూపీఏ మెడకు మరో కుంభకోణం చుట్టుకుంటోంది. 2008లో జెట్ విమానాల కొనుగోలు వ్యవహారంపై బ్రెజిల్కు చెందిన పోల్హా డే సౌ పౌ పత్రిక ప్రచురించిన కథనం కలకలం రేపింది. $208 మిలియన్ విలువైన 3 యుద్ధ విమానాల కొనుగోలుకు 2008లో బ్రెజిల్కు చెందిన ఎంబ్రేర్ సంస్థతో భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO ఒప్పందం చేసుకోగా ఆ వ్యవహారంలో అవినీతి జరిగి ఉండొచ్చని సదరు పత్రిక పేర్కొంది. వేర్వేరు దేశాల నుంచి కాంట్రాక్టులు దక్కించుకునేందుకు ఎంబ్రేర్ సంస్థ ముడుపులు చెల్లించిందనే అనుమానంతో అమెరికా న్యాయశాఖ విచారణ ప్రారంభించగా భారత్కు యుద్ధ విమానాల కొనుగోలులో అక్రమాలు వెలుగులోకి వచ్చాయని పోల్హా డే సౌ పౌ పత్రిక తన కథనంలో పేర్కొంది. బ్రిటన్ కేంద్రంగా పనిచేసే భారతీయ మధ్యవర్తి జెట్ విమానాల కొనుగోలు ఒప్పందంలో కీలకంగా వ్యవహరించినట్లు ఆ పత్రిక పేర్కొంది. ఇతర కేసుల్లో అమెరికా చేస్తున్న దర్యాప్తునకు ఎంబ్రేర్ సహకరిస్తోందని, అవసరమైతే జరిమానాలు చెల్లించేందుకు వీలుగా $200 మిలియన్ ఆ సంస్థ పక్కనబెట్టిందని బ్రెజిల్ పత్రిక తెలిపింది. ఈ అంశంపై 15 రోజుల్లోగా పూర్తి సమాచారం ఇవ్వాలని ఎంబ్రేర్ను కోరిన రక్షణ మంత్రిత్వ శాఖ ఆ సంస్థ ఇచ్చే నివేదిక ఆధారంగా భవిష్యత్ కార్యాచరణ చేపట్టాలని భావిస్తోంది. ఎంబ్రేర్ కుంభకోణం వార్తల నేపథ్యంలో యూపీఏపై భాజపా విమర్శలు గుప్పించగా కాంగ్రెస్ మాత్రం ఆరోపణలను తోసిపుచ్చింది. देखिए, एम्ब्रेयर स्कैम जो आया है वो फिर से दर्शाता है कि यूपीए के टाइम में कोई ना कोई जो भी विदेश से परचेज किया जाता था उसके अंदर को भ्रष्टाचार रहा है. जो यूपीए सरकार रही है वो हमेशा ही स्कैम के अंदर रही है, भ्रष्टाचार में पूरी तरह लिप्त रही है. Well, there's a story in one of the newspapers today. The story is very sketchy on facts. So therefore, it is in the realm of speculation to be reacting to something which is so sketchy on facts.